కొంతమంది భయం అంటారు, ఇంకొంతమంది ఆందోళన అంటారు. రెండు ఒకటేనా, లేక తేడా ఏమైనా ఉందా? భయం అనేది వర్తమానంలో అంటే ప్రస్తుతంలో ఏదన్నా అపాయానికి మన మనసులో జరిగే ప్రతిచర్య. అంటే కుక్కను చూసో, పావును చూసో, నాన్నను చూసో, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ రాయాలనో ఇలా భయపడతా ఉంటారు. అదే ఆందోళన అనుకోండి, భవిష్యత్తులో ఏదన్నా ఒక సంఘటన జరుగుతుందని ప్రస్తుతంలో ఊహించుకొని మన మనసులో కలిగే భావనే ఆందోళన. రెండు పరిమితి దాటితే వైద్యం అవసరం. ఆందోళన వచ్చేటప్పటికి ఆ సంఘటనని మనం ఊహించుకుంటాం కాబట్టి మన జ్ఞానం తగ్గట్టుగా పరిమితి ఉంటుంది. అందుకే మనం ఎక్కువగా గూగుల్ చేసే కొద్దీ, ఎక్కువగా జబ్బుల గురించి తెలుసుకునే కొద్దీ ఎక్కువ ఆందోళన చెందుతారు. ఎప్పుడైతే భయం, కంగారు ఉంటుందో అప్పుడు ఆ పనులు చేయడం మనం ఆపేస్తాం. దాన్నే అవాయిడెన్స్ బిహేవియర్ అంటాం. ఇది చాలా క్లాసికల్గా ప్రతి యాంగ్జైటీ డిజార్డర్లో ఉంటుంది, అవాయిడెన్స్ బిహేవియర్. రాబోయే వీడియోస్లో మనం యాంగ్జైటీ డిజార్డర్స్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకంటే యాంగ్జైటీ, ఫియర్ అనేవి, ఆందోళన, భయం అనేవి అర్థం చేసుకుంటేనే ఉపశమనం ఉంటుంది. థ్యాంక్ యూ.